ఫస్ట్ ఏమో గ్రీన్‌కి ఇంజ్యూరీ. ఐపీఎల్‌లో బౌలింగ్ ఏత్తడో లేదో డౌటు. ఇప్పుడు బుమ్రా ఇంజ్యూరీతోనే ఐపీఎల్ ఆడే ఛాన్స్ లేదు. మళ్ళా పోయి వీళ్ళ ఫస్ట్ మ్యాచ్ మనతోనే పడ్డది కాదువే ఫాఫు. అసలే పోయిన సీజన్ టేబుల్ లాస్ట్‌లో ఫినిష్ అయ్యి ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. ఈ ఫస్ట్ మ్యాచ్‌లో మనం కొట్టే దెబ్బకి వీళ్ళ కాన్ఫిడెన్స్ మొత్తం పోతది కాదువే. ఎవరి కాన్ఫిడెన్స్ పోతే మనకేంది విరాట్ బ్రో. వాళ్ళ టీంలో ఎవరు ఉన్నా లేకున్నా మనం ఫుల్ స్ట్రెంత్ పెట్టి ఆడాలి. పోయిన సీజన్ మేము టేబుల్ లాస్ట్‌లో ఫినిష్ అయినాం ఓకే. కానీ అంతకుముందు 3 సీజన్లలో 2 ట్రోఫీలు మేమే గెలిచినాం. మీరు లాస్ట్ 3 సీజన్ల నుండి ప్లే ఆఫ్స్‌కి పోతారు. ఏమైంది? ఒకసారి ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కి వచ్చిందంటే మిగిలిన టీమ్స్ ట్రోఫీ మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఆ రోజులన్నీ పోయినాయి రోహిత్ బ్రో. ఒకప్పుడు ఆర్సీబీ వేరు, ఇప్పుడు ఆర్సీబీ వేరు. లాస్ట్ 3 సంవత్సరాల నుండి ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై అవ్వకుండా వస్తానం. ఈసారి మా టార్గెట్ ప్లే ఆఫ్స్ కాదు. ఏంటిది టార్గెట్ ప్లే ఆఫ్స్ కాదా? అంటే ప్లే ఆఫ్స్‌కి రారా ఏంది కొంపదీసి? తమ్ముడు కిషన్ మా టార్గెట్ ట్రోఫీ అంటాడు మ్యాక్స్వెల్. అయినా జస్ప్రీత్ బుమ్రా, జేసన్ బెయిన్డ్రాఫ్, జై రిచర్డ్సన్, జోఫ్రా ఆర్చర్. టీంలా గింతమంది బౌలర్ల పేరు జేతోని స్టార్ట్ అవుతుంది ఏందని దేవుడు ఒక జేని తగ్గించిండు. టీం సెలెక్ట్ చేసుకునే ముందు చూసుకోవాలి కదా. అందరు జేతో ఉన్న ప్లేయర్సే కావాలనా? మేము చూసిన ఒక్క జోష్ హాజల్వుడ్నే సెలెక్ట్ చేసుకున్నాం. బుమ్రా 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 లేకపోతే ఏంది? అయినా ఫస్ట్ మ్యాచ్లో మీతో అర్జున్ టెండూల్కర్తో నేర్పించినా కానీ మేమే గెలుస్తాం. మీ దాని లెవెల్ ఉన్నారు బౌలర్లు ఒక సిరాజ్ తప్ప. ఏంది మా దాని లెవెల్ ఉన్నారా? ఇంగ్లాండ్ నుంచి టోప్లే ఉన్నాడు, ఆస్ట్రేలియా నుంచి హజల్వుడ్ ఉన్నాడు, ఇండియా నుంచి హర్షల్ పటేల్ ఉన్నాడు, శ్రీలంక నుంచి హసరంగ్ ఉన్నాడు. అయినా ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోవడం మీకు అలవాటే కదా. అలవాటే కానీ ఈసారి ఆ సాంప్రదాయాన్ని మారుదాం అనుకుంటాను. అసలు టీంలో నేను ఉన్నాక మాకు బౌలర్లతో పనే లేదు. టిమ్ డేవిడ్తో బౌలింగ్ చేయించినా సరిపోయే అన్ని రన్స్ నేను కొడతా. నన్ను ఆపే బౌలర్ మీ టీంలో ఉన్నాడా? నిన్ను ఆపడానికి మా టీంలో బౌలర్లే అవసరం లేదు. మా ఆల్రౌండర్ మ్యాక్సీ చాలు. ఏమంటావు మ్యాక్సీ? ఫాఫ్ బ్రో నువ్వు ఎవరికన్నా బౌలింగ్ ఇవ్వమని నేను ఎత్తా. కానీ ఇంకా స్కై బ్యాటింగ్ ఆడేటప్పుడు మాత్రం నాకు బౌలింగ్ ఇయ్యకు. మన టీం మంచి కోసమే చెప్తాను. ఏంది ఫాఫ్ బ్రో స్కై 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 బ్యాటింగ్ చేసేటప్పుడు నాకు బౌలింగ్ నేను చూసుకుంటా. అదే అవసరంగా నువ్వు తీసుకునే 10 కోట్లకు ఒక స్కై వికెట్ తీసినా చాలు ఆ మ్యాచ్ మనం గెలిచినట్టే. కోహ్లీ బ్రో స్కై దొక్కందే కాదు టిమ్ డేవిడ్ని కూడా నేనే అవుట్ చేస్తాను. టెన్షన్ పడకు. అందరిని మీరు అవుట్ చేస్తా అంటే నేను చూసుకుంటా కూర్చుంటా. మా రోహిత్ అన్న నాకు 17 కోట్ల 50 లక్షలు ఇచ్చి తీసుకున్నాడు. నేను బౌలింగ్ వెయ్యను కావచ్చని మీరు అనుకుంటారు. బౌలింగ్ చేసుడే బ్యాటింగ్ చేసుడే. ఫస్ట్ మ్యాచ్లో మీ టీంని పిసికేసేది కూడా నేనే. ముఖ్యంగా హసరంగకో బాంబులాగా దెంగే. ఇషాంత్ తమ్ముడు బుమ్రా లేడు, బౌలింగ్ కొద్దిగా వీక్ అయింది. నువ్వు బ్యాటింగ్లో ఇష్టం ఉన్నట్టు ఆడతా అంటే కుదరది. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో 50 కొట్టాల్సిందే నువ్వు. అంటే నేను కొడతా కానీ నువ్వు కొట్టావా అన్న మరి? అరే నేను క్యాప్టెన్ నేను కొడతా నీకెందుకు? నువ్వైతే కొట్టరాదు. సరే అన్న ఖచ్చితంగా కొడతా. ఏంటిది నువ్వు కొట్టేది మేము చూసేది? ఫస్ట్ ఓవర్లో నీకు బౌలింగ్ చేసేది ఎవరో తెలుసా? గీ మియాబాయ్. ఫస్ట్ బాల్ నీకు బాల్ వేయగానే కనబడది. బాల్ కనబడతలేదేందని వెనకకు చూస్తావు. అప్పుడు వికెట్లు కూడా కనబడాయి. ఈసారి కప్పు నామ్దే. ఏంది సిరాజ్ పిల్లగాడని మా ఇషాన్ని భయపెడతాను? అయినా నువ్వు వేసేటప్పుడు స్ట్రైక్ నేను ఇషాన్కి నేను తీసుకుంటా. మ్యాచ్ మే దేఖ్లేంగే.